వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. మకర రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 1 రాజపూజ్యం, 2 అవమానం. మకర రాశి వారికి ఇప్పుడు అనుకూలంగా లేదు. జూన్ 1 నుండి మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా తొందరగా అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఉల్లాసవంతమైన ప్రయాణాలు చేస్తారు, పెద్దవారిని కలుస్తారు, కీర్తిలో కీర్తి కలుగుతుంది, వ్యవహారంలో జయం కలుగుతుంది, పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, భయం కలగవచ్చు, అనవసరంగా కోపం రావడం కలుగుతుంది. కాబట్టి ఈ మకర రాశి వారికి శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలు, కీర్తి, సౌభాగ్యము సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఈ మకర రాశి వారు కుజగ్రహానికి, రాహుగ్రహానికి జపతపాదులు చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. అలాగే అమ్మవారి ఉపాసన అంటే దుర్గా సప్తశతి 700 శ్లోకాలు ఉంటాయి. అది పారాయణం చేయించడం కానీ అంత చేయలేమండి. దుర్గా సప్త శ్లోకి అని ఒకటి ఉంటుంది, అంటే కేవలం 7 శ్లోకాలతో అలాంటివి పారాయణం చేస్తూ అమ్మవారిని అర్చించినట్లయితే మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సంతోషం.